బుధవారం సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయంలో పలానా వాళ్ళు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకుని గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకు అంటే గంట సేపు ప్రయాణం చేసిన వ్యక్తి వెంటనే హోటల్లో రహస్య సమావేశం అని కొన్ని పత్రికల్లో వచ్చింది. ఎవరితో కలిశారో తెలియదు. దాన్ని విశ్రాంతిగా చూపిస్తున్నారంటే చంద్రబాబు గారు గంట సేపు ప్రయాణం చేస్తే కూడా పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పడమే అవుతుంది కదా. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పని చేయగలుగుతారన్న సమస్య కూడా వస్తుంది కదా. మరి దీని గురించి కూడా మీరు మాట్లాడండి. ఓవరాల్గా బీజేపీ దగ్గరికి ఆయన వెళ్ళటమా, వాళ్లే బతిలాడటమా, ప్లస్ ఇది మీకున్న అనుభవంతో పోలిస్తే నేను చాలా చిన్న అయినా సరే ఒక మాట చెప్తాను మీకు. కొన్నిసార్లు వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతుంటారు. ఇట్లా ఈ రాసేటోళ్ళు ఏదైతారంటే అడ్డంగా బుక్ అయిపోతారు తామేదో గొప్పగా అని చెప్పి. ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా, 20 కేజీల బియ్యం 20 లీటర్ల కిరోసిన్ ఎత్తపోయి మహారాష్ట్రలో అమ్మి చెక్ పోస్ట్ లో ₹2 ఇచ్చి చదువుకున్నా అన్నట్టుగా రాసుకున్నట్టు పరిస్థితి లాగా, అంటే స్మగ్లింగ్ చేశామని పరోక్షంగా చెప్పినట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆయన ఎవరితో భేటీ అయ్యారో ఎవరితో ఒకటి కలవడానికి వెళ్ళింటారు. అంత మాత్రం అక్కడి నుంచి వెళ్ళంగానే ఎవరిని పక్కన పెట్టి లోపలికి పోయి పరిస్థితి కాదు. లేదా జయదేవ్ గారింట్లో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదా? ఇవన్నీ మనకి వచ్చేటటువంటి ప్రశ్నలు. జయదేవ్ గారి ఇల్లు విశాలంగానే ఉంటుంది, ఈయనకు ప్రత్యేకంగా గది ఉంటుంది, ఆయన అక్కడ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరినీ బయట లాబీల్లో పెట్టి ఆయన గదిలోకి వెళ్ళారు, విశ్రాంతి తీసుకున్నారని ఒకటి రహస్యంగానే. ఎవరో అక్కడ కలిశారు. గతంలో ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందరినీ వదిలిపెట్టి వెళ్ళి ఒక గంటన్నర తర్వాత రావడం అనేటటువంటి అంశాలు గతంలో కూడా మాధ్యమాల్లో వచ్చాయి. సో అక్కడ ఎవరినో కలిశారు, ఆ ఎవరిని కలిశారు అనేది వాళ్ళు చెప్పాలి. అది మనం ఊహించలేం, కూడా ఊహించలేం. ఎందుకనే మీకు వచ్చినటువంటి అనుమానం అంటే ఒక గంట జర్నీ చేస్తే వెంటనే రెస్ట్ తీసుకోవాలని. నిజానికి అది కాదు. ఎందుకంటే ఆయన గంటలు బయట తిరుగుతున్నారు, మనకి తెలుస్తుంది. అదే కోర్టుకేమో ఆరోగ్యం బాగాలేదు చెప్పిన తర్వాత కూడా చేయగలిగారు. అది విశేషం. దాన్ని మనం మాట్లాడకూడదు కోర్టుల గురించి కదా. అయితే నా అభ్యంతరం హైకోర్టు వారు ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన దాన్ని ఆమోదించడమే నాకున్న అభ్యంతరం. అదే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే జడ్జీలకు ఏదో ఆపాదించకూడదు, కానీ జరిగిన విషయాన్ని మనం విశ్లేషించడం లాంటి తప్పు లేదు. సో కంటి కట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఆయన విశ్రాంతి కాదు, ఎందుకంటే అంత కొంతసేపటికే విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన లేరనేది గత 10 రోజులుగా ఆయన రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. సో ఎవరినో కలిశారు. రెండోది ఇక్కడ ఏంటంటే సార్, 2 విషయాలు సార్. ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే, అది ఏ పార్టీ అయినా సరే, గౌరవించటము, కనీస మర్యాద ఇవ్వటం అనేది ఎవరికైనా ఉండాల్సినటువంటి ఒక కనీస బాధ్యత. ఎందుకంటే అది మీరైనా నేనైనా, ఈ దేశ పౌరులందరూ, ఈ రాష్ట్ర పౌరులందరూ ముఖ్యమంత్రిని గౌరవించాలి, ఈ రాష్ట్ర పౌరులందరూ గవర్నర్ గారిని గౌరవించాలి, ఈ దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ వాళ్ళకున్నటువంటి హోదాతోటి, వాళ్ళకున్నటువంటి రాజ్యాంగం కల్పించేదంతా ఖచ్చితంగా గౌరవించాలి, తక్కువ చేసి మాట్లాడకూడదు. కానీ అప్పుడు మాట్లాడినటువంటి మాటలు దేశంలో చాలా మందికి, ఎక్కువ మెజారిటీ మందికి బాధ కలిగించాయి. నల్ల చొక్కాలు వేసుకోవటం, ఆయన వస్తే కనీసం స్వాగతం పలకడానికి వెళ్ళకపోవటం, ఇవన్నీ అంశాలు ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కాదు, ఏ పార్టీలో ఉన్నా సరే సహజంగా ఉండే పౌరులందరికీ బాధ కలిగినటువంటి అంశాలు. సరే, రాజకీయ అవసరాలు ఉన్నాయంటే దాన్ని బహిరంగంగా చెప్పాలి. కానీ దాంట్లో కూడా ఇలా ఆయన్ని ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఆ మధ్యలో ఒక గూడు పుటాని లాగా జరుగుతోంది అనేది మాత్రం అభ్యంతరకరం. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అది లేదు ఇక్కడ. ఓ పక్కనేమో నల్ల చొక్కాలు వేసుకున్నారు, నల్ల బెలూన్లు ఎగరేశారు, తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఏమి అంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని. కానీ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే అంశం కాదు. మొన్న వెంకయ్యనాయుడు గారి ఇంటర్వ్యూ చూసా ఒక చోట ఎక్కడో, స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నట్టు కాదు సార్. ఆయనే, బాబు నువ్వు భారతీయ జనతా పార్టీ తోటి అనవసరమైన ఇది పెట్టుకోవద్దు, ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని నేను చెప్పాను, కానీ నా విషయం నేను చూసుకోవాలి కదా, నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళతో కలిసి ఉంటే అని చెప్పారు అని వెంకయ్యనాయుడు గారు చెప్పారండి. వీడియోలు ఉన్నాయి, నేను యూట్యూబ్ లో చూసాను. మోడీ గారు ఫోన్ చేసి ఆ రోజుకి మోడీ గారు ఫోన్ చేసే వద్దు నువ్వు వెళ్ళొద్దని చెప్పారు, వెళ్ళటం మంచిది కాదు నీ ఇష్టం అని అన్నారు కదా. ఆయన చెప్పానని చెప్పారు, నేను చెప్పాను ఆయనకు అని. 2019 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గ్రాఫ్ పడిపోయింది ఏమోనని ఒక ఓతోటి ఈయన దారుణంగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారనే దాన్ని ఆయన ఊహించుకున్నట్టున్నారు. కానీ ఇవాళ పరిస్థితి మళ్ళీ వేరే రకం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో రకమైనటువంటి, అంటే రాజకీయాల్లో ఒక కనీసమైనటువంటి మర్యాదలు సాంప్రదాయాలు పాటించాల్సినటువంటి అవసరాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారైనా ఇంకోరైనా వాళ్ళు బాధపడుతూ ఉన్నా
దేశ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని. కానీ అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులు దరఖాస్తులు వచ్చిన సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉంటుందని చూసుకోవాలి. సర్దుబాటు జరుగుతుంది. జనసేన కలిసినా గెలవలేమనే భయమా? బీజేపీతో కూడా కలిస్తే గానీ ఏమన్నా అవకాశం ఉంటుందనే ఆశ ఏమిటి? ఈ ముగ్గురు కలిస్తే మాత్రం ఏమవుతుంది? అది సార్ మీరు నా నోటితో చెప్పించలేదు, మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. అది లేదనే కదా అక్కడి నుంచి రాజ్యసభ మెంబర్లను ఆ పార్టీలకు పంపించి అక్కడి నుంచి ఎప్పటి నుంచో దువ్వెన లేచి దూతా ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే కదా. దాంట్లో ప్రత్యేక రహస్యం ఏం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ ఇది కూడా రావాలని. కానీ నాకల్లా ఉండే అనుమానం ఏంటంటే సాక్షాత్ ప్రధానమంత్రిని, అటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు కలిసి పని చేస్తారా అనే అనుమానం అయితే నాకు 100కి 100% ఉంది. 100% అనుమానం ఉంది. ఎందుకంటే అది మనసుకు సంబంధించిన విషయం. ఏదో ఊరికే ఈరోజు పోయినట్టు. 2004లో మీకు గుర్తుందో లేదో, 2004లో ఓడిపోయిన తర్వాత నా జీవితంలో ఈ దిక్కుమాలిన బీజేపీతో కలవనని చెప్పాడు. ఏముంది దానికి? ఆ స్టేట్మెంట్లన్నీ వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. గోత్ర అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళ అందరి కార్యకర్తలు గుర్తుంటాయి. మనసుతో చేయాల్సిన పని కాబట్టి అంత సులువుగాను కలుస్తారనేది నేనైతే అనుకోవడం లేదు. నాయకత్వం ఇన్ని సీట్లు అనుకోవచ్చు కాదుగా. ఈ సంప్రదింపులు ఇంతవరకు వచ్చిందంటేనే బీజేపీకి అప్రతిష్ట కదా. బీజేపీ జాతీయ నాయకత్వం ఏంటి ఇట్లా దేదారిపోయిందనే ఫీలింగ్ వస్తుంది కదా. 20 సీట్లు ఇస్తారా, 50 సీట్లు ఇస్తారా, అది వేరే విషయం. రాజ్యసభ మెంబర్లు అడిగి పోయి అటు చేసిందే అది, ఇప్పటిదాకా చేసిందే అది. ఒక ప్రణాళికాబద్ధంగా 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన కృషి ఫలించి ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అది తుది దశకి ఏ రకంగా వస్తుందో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పార్టీ క్యాడర్ అభిప్రాయం తీసుకుంటే ఓ రకంగా ఉంటుంది, వాళ్ళ నాయకులత్వంలో అభిప్రాయం ఇంకో రకంగా. నాయకుల్లో కూడా